ఒక వేడి వేసవి రోజున ఒక చిన్న చీమ చాలా బిజీగా పనిచేస్తోంది. అది పొలంలోనించి చిన్న చిన్న ధాన్యాలను తీసుకుని తన గూటికి తీసుకెళ్తోంది. రాబోయే శీతాకాలం కోసం ఆహారం నిల్వ చేసుకుంటోంది. రోజు మొత్తం చీమ కష్టపడి పనిచేస్తూనే ఉండేది. అదే సమయంలో దగ్గర్లో ఒక మిడత చెట్టు ఆకుపై కూర్చొని పాటలు పాడుతూ ఎగిరి ఎగిరి ఆడుతూ వేసవిని ఆనందంగా గడుపుతోంది. మిడత చీమను చూసి నవ్వుతూ చెప్పింది, ఎందుకింత కష్టపడుతున్నావు? రా, నా తోడు పాటలు పాడు, ఈ అందమైన వేసవిని ఆనందించు. అప్పుడు చీమ సమాధానమిచ్చింది, నేను రాబోయే శీతాకాలం కోసం ఆహారం సేకరిస్తున్నాను. నువ్వు కొంచెం పనిచేసి ఆహారం దాచుకోవాలి. కాని మిడత ఆ మాట వినలేదు. అది రోజంతా పాటలు పాడుతూ ఆడుతూ కాలం గడిపింది. కొన్ని రోజులకు శీతాకాలం వచ్చింది. చలి ఎక్కువైంది. ఎక్కడ చూసినా మంచు పడింది. మిడతకు తినడానికి ఏ ఆహారమూ దొరకలేదు. అది చాలా ఆకలితో వణికింది. అదే సమయంలో చీమ తన గూటిలో సురక్షితంగా ఉండి వేసవిలో సేకరించిన ఆహారాన్ని తింటూ సంతోషంగా ఉంది. ఆకలితో ఉన్న మిడత చీమ దగ్గరకు వెళ్ళి ఆహారమడిగింది. చీమ చెప్పింది, నేను పనిచేస్తున్నప్పుడు నువ్వు ఆడుకుంటూ గడిపావు. ఇప్పుడు కష్టకాలం వచ్చినప్పుడు ఆహారం లేదు. మిడత తన తప్పును గుర్తించి సిగ్గుపడింది. మోరల్: సమయం ఉన్నప్పుడు కష్టపడి పనిచేస్తే భవిష్యత్తు సుఖంగా ఉంటుంది.